హై వ్యూర్స్. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ వెరీ వెరీ సాడ్. ఇన్ఫర్మేషన్ అడుగున్నాను, అందులో పనిచేసే కీలకమైనటువంటి వాళ్ళ పిల్లలని అడిగాను. గతంలో స్టీల్ ప్లాంట్ యూనియన్ ప్రెసిడెంట్గా చేస్తున్న పిల్లలు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు రిటైర్ అయ్యారు అప్పటికే. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చాక నేను ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో ఇస్తాను. ఇప్పుడు ఏపీ ఛానల్లో ఇస్తున్నాను ఈ వీడియో. ఎందుకు ఇస్తున్నాను? స్టీల్ ప్లాంట్కి సంబంధించి గతంలో కూడా చెప్పా, ఎయిర్ ఇండియా ఎలాగైతే గవర్నమెంట్ సెక్టర్లో ఉండగా అప్పులు ఊబులో కూరుకుపోయి మరలా గవర్నమెంట్ సైడ్ నుంచి కొంత డబ్బు వాళ్ళు కేటాయించిన దాన్ని సవ్యం ఉపయోగించుకోలేక మరలా ఫెయిల్ అయింది. ఇక చివరికి డిస్ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. టాటా వాళ్ళు తీసుకున్నారు, బట్ ఇప్పటికీ ఆ దరిద్రం అలాగే కంటిన్యూ అవుతుంది, ఎయిర్ ఇండియా దరిద్రం. అలా స్టీల్ ప్లాంట్కి సంబంధించి వీళ్ళకి వచ్చేసి సొంత గనులు ఉండాలి. ఓకే, తర్వాత అప్పులు ఊబి ఏదైతే ఉందో అది ఫస్ట్ క్లియర్ చేసేసి సొంత గనులు కేటాయించి ఎంప్లాయీస్కి ఏవైతే బకాయిలను క్లియర్ చేస్తే అండ్ బ్లాస్ట్ ఫర్నెస్ మొన్న 3 కూడా ఓపెన్ చేశారు. ప్రాపర్గా రన్ అయితే ఏవైతే వీళ్ళకి ఆర్డర్లు వస్తున్నాయి, ఆర్డర్లు ఇన్ టైంలో కనుక వీళ్ళు కనుక డెలివరీ చేయగలిగితే సూపర్ ఉంటుంది. బట్ నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉన్నారో, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారో, మన తెలుగు వాళ్ళని తొలగించి నార్త్ ఇండియాలను పట్టుకొచ్చి అక్కడ పెడుతున్నారంట. ఒకళ్ళకి దగ్గర వందల్లో పెడుతున్నారంట. వందల సంఖ్యలో మన తెలుగు వారిని ఉద్యోగాలు తొలగిస్తుంటే మన ప్రభుత్వ పాలకులు అసలు ఏం చేస్తున్నారు? అండ్ ఇందాక స్టార్టింగ్ చెప్తే డైవర్ట్ అయ్యాయి కదా, అదేంటంటే దీనికి నాకు తెలిసి ఇంకా సొంత గనులు కేటాయించడం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో మర్జ్ చేయాలి, దెన్ రన్ చేస్తారు ప్రాపర్ వేలో. మరలా దానికి కావాల్సిన ముడి పదార్థాలు ఏవైతే సొంతవి లేవు, బయట నుంచి తెచ్చుకోవాలి. ఇన్ టైంలో వచ్చి రాక ఆర్డర్లు ఏవైతే వాటికి ఇన్ టైంలో డెలివరీ చేసి చేయలేక అగైన్ మరలా నష్టాలు ఉంది. దీనికి తోడు నాకు తెలిసిన వాళ్ళే, ఎంప్లాయీస్ కొన్నటువంటి వాళ్ళే ఇన్ టైంలో జీతాల్లో, ఏది ఉద్యోగులకు జీతాలు ఇన్ టైంలో. ఇక అవుట్సోర్సింగ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే పేరుకే కేంద్రం నుంచి సాయం అందిందే కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళ కష్టాలు ఘోరంగా అలాగే ఉన్నాయి. ఏదో కొద్ది గొప్ప తీరడం తప్ప ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. ఇక ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను, ఇన్డెప్త్గా రేపు మార్నింగ్ చెప్తాను. నాకు ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం, సోర్స్ బయట పెట్టకూడదని నేను చెప్పట్లేదు. ఈ స్టీల్ ప్లాంట్ భూములు కానీ దానికి సంబంధించిన కానీ అధిక మొత్తంలో మోర్ దెన్ 50%, 51 or 60% అదానికి అన్నట్టు ఆల్రెడీ మాట్లాడుకున్నారట. రిమైనింగ్ 40 అన్నప్పుడు సునీల్ మెట్టలో, జిందాలలో వాళ్ళని అనుకుంటూ ఉన్నారట. సో అధిక మొత్తంలో ఈ స్టీల్ ప్లాంట్ భూములు ఏవైతున్నాయో అదానికి ఆల్రెడీ గంగవరం పోర్టు వచ్చేసి ఆల్రెడీ అదాని చేతిలోకి వెళ్ళిపోయింది. దానికి నీరు పోయే ఈ స్టీల్ ప్లాంట్ ఆ భూములు కూడా ఉంటాయి. అంటే ఓ మహా సామ్రాజ్యాన్ని నార్త్ ఇండియా వ్యక్తి అయినటువంటి అదాని సౌత్ ఇండియాలో స్థాపించబోతున్నాడు ఈ స్టీల్ ప్లాంట్ అండ్ ఆ పక్కన గంగవరం పోర్టు ద్వారా అని చెప్పేసి అంటున్నారు. నిజాలు ఏంటంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే ఏపీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక్కసారి అసలు స్టీల్ ప్లాంట్లో ఎందుకు ఇంకా ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్లో ఉన్న మన తెలుగు ఉద్యోగులను తొలగించి అవుట్సోర్సింగ్ కావచ్చు లేదంటే కాంట్రాక్టర్లను తొలగించి నార్త్ ఇండియా వాళ్ళని ఎందుకు పెడుతున్నారు, అండ్ అసలు ఇంటర్నల్గా వచ్చేసి ఏం జరుగుతుంది ఒక్కసారి సమీక్ష చేయాలి. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఎవరు, కుమారస్వామి, ఆయన కూడా చెప్పినాడు కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని. జరుగుతున్న మొత్తం చూస్తుంటే చివరికి ఇంకెంతకు మించి ఆప్షన్ లేదు, ఏం చేయాలి చెప్పండి అని చెప్పేసి అనేటట్టు ఉన్నారు. మొత్తానికైతే తేడా అయితే కొడుతుందండి నాకైతే మాత్రం. వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా ఆపటం ఎవరి తరం కాదు అనే పొజిషన్ అయితే తేబోతా ఉన్నారు.